అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలికిచెర్ల క్షేమంకర్ గారు రచించిన అపాత్రదానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మకి సంబంధించిన వస్తువులన్నీ రేపు దానం ఇచ్చేయాలట. ఆ దానఫలం పూర్తిగా అమ్మకే చెందుతుందిట. పురోహితుడు చెప్పాడు. లోపలికొస్తూనే హడావిడిగా చెప్పాడు చంద్రం. పురానికి హితవు చెప్పేవాళ్ళని పురోహితులు అంటారు. కానీ ఈ రోజుల్లో అందరితో పాటు పురోహితులకు కూడా స్వార్థం పెరిగిపోయింది. అందుకే శుభాశుభాలకి ఎవల నుండి ఎంత డబ్బు లాగుదామని చూసేవాళ్లు ఎక్కువైపోయారు. లేకపోతే పెరిగిపోయిన ధరలు, చాలనే ఆదాయం ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని స్వార్థపరులుగా మార్చేస్తున్నాయేమో. చంద్రం అమాయకత్వానికి ఏమనాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంది పెద్దక్క. అమ్మ పోయి అప్పుడే 10 రోజులు కావస్తోంది. అమ్మ లేకుండా అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అందరము. అమ్మ చాలా అదృష్టవంతురాలు. జీవితంలో కష్టం, సుఖం, మంచి, చెడు అన్నీ అనుభవించి 80 ఏళ్ల వయసులో సుఖంగా తాను నమ్మిన శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్లిపోయింది. చివరి రోజుల్లో అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్క, చెల్లి అందరూ దగ్గరుండి చూసుకున్నాము. ఆ తృప్తి చాలు. అమ్మ వాడిన వస్తువులు చూస్తుంటే అమ్మ ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్లే ఉంది. మరి ఆ వస్తువులన్నింటినీ ఒక్కటైనా జ్ఞాపకంగా ఉంచుకోకుండా దానం చేస్తానంటున్నాడు చంద్రం. ఎలాగా? చంద్రాన్ని చూస్తూ లోపల మదన పడిపోతోంది చిన్నక్క. వ్యాసపీఠం, మంచం, పడక్కుర్చీ, ఫ్యాను, కూలరు, చెక్క కుర్చీ, బట్టలు, కంచం, గ్లాసు, రేడియో అన్నీ హాల్లో ఒక మూలగా పేరుస్తుంటే ఆశ్చర్యంగా చూస్తోంది బుల్లక్క. బట్టలు, జోళ్లు, కంచం, గ్లాసు దానం చేయడం సహజం. కానీ ఇలా ఫ్యాను, కూలరు, రేడియో కూడా దానం చేయాలనుకోవటం అమాయకత్వమా, మూర్ఖత్వమా? పూర్వకాలంలో చిన్న నొలక మంచాలు ఉండేవి కాబట్టి వాటిని దానమిచ్చేవారు. మరి ఇప్పుడు పెద్ద టేకు మంచం, అది కూడా దానమిచ్చేస్తాడా? వాటి ఖరీదు గురించి ఆలోచించటం లేదు. కానీ అవి అమ్మ వాడిన వస్తువులు, అమ్మ జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిన వస్తువులు. ఏది ఏవైనా మంచిలింకే పెట్టాడు ఈ పురోహితుడు. ఏం చెయ్యాలి? చంద్రానికి ఎలా చెప్పాలి? ఎటూ తేల్చుకోలేకపోతోంది బుల్లక్క. అది కాదురా చంద్రం, అలా అన్ని వస్తువులు దానమేయటం సరికాదు. వ్యాసపీఠం ఎంత విలువైనది అంటే దాని ఖరీదని కాదు. అమ్మవాడిని ఆ వ్యాసపీఠం ఇచ్చేయడానికి మనసెలా ఒప్పిందిరా? అలాగే కూలరు, ఫ్యాను, రేడియో, కుర్చీలు ఇచ్చేసుకుంటారా? వద్దురా, అమ్మ జ్ఞాపకంగా ఉంచుకుందాం. ప్రేమతో పెద్దక్క, చిరాకుతో చిన్నక్క, బుజ్జగిస్తూ బుల్లక్క. చెప్పినవేవి చెవికక్కలేదు చంద్రానికి. సరేరా చంద్రం, అమ్మ జ్ఞాపకంగా పడక్కుర్చి నేను, ఫ్యాను చిన్నక్క, వ్యాసపీఠం బుల్లక్క తీసుకుంటాము. వ్యాసపీఠం అంటే భగవద్గీత, భారత రామాయణాలు దాని మీద పెట్టుకొని చదువుకోనక్కర్లేదు. ఒక్కోటి 10 కేజీలు బరువున్న రిఫరెన్స్ పుస్తకాలు కూడా దాని మీద పెట్టుకొని చదువుకుంటానంటోంది బుల్లక్క. ఏదైనా సరస్వతి పీఠం కదా, మిగిలిన వస్తువులన్నీ దానమే ఇచ్చుకుంటావో ఉంచుకుంటావో నువ్వేం చేసుకుంటావో మాకనవసరం. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, చివరగా తేల్చి చెప్పింది పెద్దక్క. అమ్మ లేదని రోజులు మాత్రం ఆగటం లేదు. చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. కాలం ఎవరికోసం ఆగదు కదా. ఒకసారి పని మీద పెద్దక్క దగ్గరకు వెళ్ళొచ్చాడు చంద్రం. వస్తూ దారిలో చిన్నక్కను కూడా చూసొచ్చాడు. వచ్చినప్పటి నుండి ఒకటే అలజడి, చిరాకు, ఏదో గుబులు. ఇంటికెళ్లేసరికి అమ్మ పడక్కుర్చీలో కూర్చుని సేద తీరుతోంది పెద్దక్క. కూతురు, అల్లుడు ఉద్యోగాలకి, మనవలు స్కూల్కి వెళ్ళినట్టున్నారు. బావగారింకా డ్యూటీ నుండి వచ్చినట్లు లేదు. తలంటు పోసుకొని జుట్టు ఆరబెట్టుకుంటూ పడక్కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చున్న పెద్దక్క అలికిడికి కళ్ళు తెరిచింది. రారా చంద్రం, ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. ఒరే చంద్రం, ఒక విషయం తెలుసా నీకు? పనంతా అయిపోయాక కాసేపు తీరిక ఈ పడక్కుర్చీలో కూర్చున్నామనుకో, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అమ్మ ఒళ్ళో కూర్చున్నట్లు, అమ్మ నన్ను గట్టిగా గుండెలకు హత్తుకున్నట్లు ఉంటుంది. అలసటంతా చిటుకలో మాయమైపోతుంది. కావాలంటే నువ్వు కూర్చో. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు, ఒక్క చిటికలో కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది. అక్క లోపలికి వెళ్లగానే ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని అలసటగా పడక్కుర్చీలో కూర్చున్నాడు చంద్రం. ఒళ్లంతా జల్లుమంది. అక్క చెప్పింది నిజమే. అమ్మ ఆత్మీయ స్పర్శ. కుర్చీలో కూర్చోగానే అమ్మ ఒడిలో ఉన్నట్టుగా హాయిగా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. చాలా తృప్తిగా అనిపించింది చంద్రానికి. 1-2 రోజుల్లో పని ముగించుకొని ప్రయాణమయ్యాడు. ఉన్న 2 రోజులు ఆ కుర్చీని, అమ్మ స్పర్శని వదల్లేకపోయాడు. వస్తూ దారిలో చిన్నక్కని కూడా చూసి వెళితే
మళ్ళీ రావటానికి ఎప్పుడు తీరిక దొరుకుతుందో అనుకుంటూ చిన్నక్కింటికి బయలుదేరాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. చిన్నక్క దివాన్ కాటు మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. పక్కనే ఉన్న పెడెస్ట్రల్ ఫ్యాన్ నుంచి చల్లని గాలి వస్తుంటే ఎండవేడి తెలియడం లేదనుకుంటా. చంద్రన్ లోపలికొచ్చి కుర్చీలో కూర్చునే వరకు తెలియనేలేదు. ఒక్కసారి తలెత్తి చంద్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది చిన్నక్క. అదేంట్రా చంద్రం, చడీ చెప్పుడు లేకుండా అలా వచ్చేశావు? మరే, హాయిగా ఫ్యాన్ గాలికి సేద తీరుతూ పుస్తకం చదువుకుంటున్న నీకు ప్రపంచమే తెలియటం లేదు. బయట ఎండ మండిపోతోంది. ముందు గ్లాసుడు మంచినీళ్ళివ్వు, ఫ్యాన్ తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు చంద్రం. ఒరే చంద్రం, ఈ ఫ్యాన్ అంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఇది అమ్మ జ్ఞాపకంగా నేను తెచ్చుకున్నది. ఈ ఫ్యాన్ నుండి చల్లని గాలి వీస్తుంటే అమ్మ చల్లని స్పర్శలాగా ఉంటుంది. అమ్మ నా జుట్టు సవరిస్తున్నట్లు, బుగ్గలు నిమురుతున్నట్టు, చల్లగా చూస్తున్నట్లు, ప్రేమగా గుసగుసలాడుతున్నట్లు. ఎంత చక్కటి అనుభూతి! చంద్రానికి మంచినీళ్ళ గ్లాసు అందించి కవిత్వంలాగా చెప్పుకుపోతోంది చిన్నక్క. ఎండలో వచ్చిన చంద్రానికి చిన్నక్క చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమనిపించింది. చల్లని గాలి ఒళ్లంతా తడుముతోంది, అమ్మ చల్లని స్పర్శలాగా. ఆ ఒక్కరోజు చిన్నక్క దగ్గరుండి ఇంటికి బయలుదేరాడు చంద్రం. ఇంటికి వచ్చాడన్న మాటేగాని మనసులో లేదు. ఒకటే చిరాకు, విసుగు. అమ్మ జ్ఞాపకంగా ఒక్క వస్తువుని మిగిల్చుకోలేకపోయాడు, ఒక్క ఫోటో తప్ప. పోనీలే, దానమిచ్చేసినందుకు కాదు తన బాధ, అమ్మ వస్తువులేవి తన దగ్గర లేనందుకు. అలా ఆలోచిస్తున్న చంద్రం దగ్గరకు నెమ్మదిగా వచ్చింది దీప. ఏమండి, అమ్మాయి పెళ్లి కుదరబోతోంది. కొత్తల్లుడు ఇంటికొస్తే ఏసీ మాట అటుంచి కనీసం కూలర్ కూడా లేదు. ఏమైనా సరే ఈ నెలలో కూలర్ కొనుక్కుందామండి. అసలే వచ్చేది వేసవికాలం. సరేలే, చూద్దాం. అయినా ఇప్పుడు అంత ఖర్చు పెట్టి కూలర్ కొనుక్కునే స్థితిలో మనమున్నామా? ఏదైనా అడిగే ముందు కాస్త ఆలోచించాలి. దీప మాటలకు విసుగ్గా అన్నాడు చంద్రం. ఎందుకలా విసుక్కుంటారు? అత్తయ్య ఉన్నన్నాళ్ళు హాల్లో హాయిగా కూలర్ వేసుకుని పడుకునే వాళ్ళ అందరం. దానం ధర్మమంటూ అది కాస్త ఇచ్చేశారు. ఇప్పుడు కొనమంటే నా మీద విసుక్కుంటున్నారు. పోనీ కొత్తది కాకపోతే కనీసం సెకండ్ హ్యాండ్కైనా కొనండి, సలహా ఇచ్చింది దీప. దీప పోరు భరించలేక సెకండ్ హ్యాండ్ కూలర్ కొనడానికి నిర్ణయించుకున్నాడు చంద్రం. ఆ వారంలో సెకండ్ హ్యాండ్ వస్తువులమ్మే షాప్కెళ్లి కూలర్ కొనుక్కొని తిరిగొస్తున్న దీప చంద్రంలకు దారిలోనే కనిపించింది పురోహితుడి భార్య సీతమ్మ చంకలో చంటివాడితో. ఏం సీతమ్మ, ఎలా ఉన్నావు? బావున్నావా? ఆప్యాయంగా పలకరించింది దీప. ఏం బాగమ్మా, ఈ మండిపోయే ధరలతో బతకడమే కష్టమైపోతుంది. దానికి తోడు వీళ్ళ నాన్నొకడు ఈ మధ్య ఇంట్లో ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదమ్మా. మాయదారి పేకాట ఎలా అలవాటైందో తెలియదు గాని మా సంసారం గుల్ల చేస్తోంది. మునుపు స్వయం పాకాలు, సంభావనలు వస్తే ఆ రోజు ఇల్లు గడిచిపోయేది. ఆయన పెళ్లిళ్ళకి, బ్రాహ్మణత్వాలకి వెళుతూ భోజనం బయట చేసేవారు కాదు. వచ్చిన 4 డబ్బులు దాచి పెద్ద పిల్లాన్ని చదివించేదాన్ని. ఇప్పుడు దానాలుగాను, స్వయం పాకాలుగాను వచ్చిన వాటితో పాటు బియ్యం, పప్పులు, కొబ్బరి చెక్కలు, కూరగాయలు కూడా బయట అమ్మేసుకుని పేకాడుతున్నాడు. ఆయన ఇంటికి రావడమే గగనం అయిపోతుంది. ఇంకా వస్తువులు, డబ్బులేమిస్తాడు ఇంట్లోకి? ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన కష్టాలన్నీ ఏకరవ పెట్టింది సీతమ్మ. చంద్రంబాబు, మీ అన్నయ్య గారు పెద్దవారు కదా, ఒకసారి ఈయన్ని ఇంటికి పిలిచి కొంచెం బుద్ధి చెప్పమానండయ్యా. అన్నయ్య గారి మాటేమైనా వింటాడేమో ఆశగా అడిగింది సీతమ్మ. సరేలే సీతమ్మ, రేపోసారొచ్చి అన్నయ్యని కలవమను, నేను మర్చిపోకుండా అన్నయ్యతో చెబుతాన్లే అంటూ అభయమిచ్చాడు చంద్రం. ఇంటికి రాగానే కూలర్ శుభ్రం చేసి నీళ్లు పోసి ప్లగ్ పెడుతూ, దీపా, ఒకసారి ఇలారా ఆనందంగా గట్టిగా అరిచాడు చంద్రం. ఆ అరుపుకు ఆశ్చర్యపోతూ, ఏమైందండి అంటూ పరిగెత్తుకొచ్చింది దీప. ఇటు చూడు, ఈ కూలరు అమ్మది. మనం పురోహితుడికి దానమిచ్చింది ఇదే కూలరు. అమ్మ కోసం కూలర్ కొన్నప్పుడు చిన్న మేకుతో వెనకాల అమ్మ పేరు చెక్కాను, గుర్తుందా? ఇదిగో వెనకాల చూడు అమ్మ పేరు. ఆశ్చర్యంగా, ఆనందంగా, ఉద్వేగంగా చంద్రం చెబుతుంటే అత్తగారి పేరును ఆప్యాయంగా చేతితో తడిమింది దీప. అంటే దానమిచ్చిన కూలరు సెకండ్ హ్యాండ్కి అమ్మేసి పేకాటికి ఆ డబ్బులు తగలేశాడన్నమాట పురోహితుడు. ఆ విషయం అర్థమైనా బయటికి చెప్పి భర్తని నొప్పించదలుచుకోలేదు దీప. నిజమేనండి, అత్తయ్య కూలర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది చూశారా? ఆనందంగా అంటూ స్విచ్ ఆన్ చేసింది దీప.
కూలర్ దగ్గరగా జరిగి కళ్ళు మూసుకున్న చంద్రం కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. అమ్మ స్పర్శలాగా చల్లదనం ఒళ్లంతా కమ్ముకుంది. ఆప్యాయంగా అమ్మ చేతితో నిమురుతున్నట్లుగా జుట్టంతా ఎగురుతోంది. అమ్మ దగ్గర కూర్చున్నట్లు మరింత దగ్గరగా జరిగి కూలర్ చల్లదనాన్ని, అమ్మ జ్ఞాపకాలని అనుభవిస్తున్న చంద్రాన్ని అమ్మ ఫోటోలోంచి ఆప్యాయంగా చూస్తోంది. ఇంత అమాయకుడు, మాయామృమం తెలియనివాడు, దానానికి అపాత్ర దానానికి తేడా తెలియనివాడు ఈ ప్రపంచంలో ముందు ముందు ఎలా బ్రతుకుతాడో అనుకుంటూ అమ్మ చూస్తూనే ఉంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.